పెళ్ళయి సరిగ్గా నెల తిరగకుండానే భర్త వీరమరణం పొందాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. అత్తమామలు, తల్లిదండ్రులు మరో పెళ్లి చేసుకోమని బ్రతిమాలారు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. కానీ అనుకోని పరిస్థితి వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మరి తర్వాత ఆ అమ్మాయి జీవితం ఎలా మారింది? పార్ట్ 9. రచయిత అస్మయి గారు. ఇక స్టోరీలోకి వెళితే, సంధ్య రంజిత్ని పంపించేసి రాణితో ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది సంధ్య. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు. నువ్వు ప్రతాప్ ఆలోచనలతో ఇంకా ఇలాగే ఉండిపోతావేమో అనుకున్నా. దేవుడి దయ వల్ల నువ్వు నార్మల్ అయ్యావు అంటుంది. రాణి మాటలకు సంధ్య, ఇంకా మా పెళ్ళి కాలేదు రాణి. పెళ్ళికి ఇంకా 2 వారాల సమయం ఉంది. నువ్వు పెళ్ళికి తప్పకుండా రావాలి రాణి అని పెళ్ళికి పిలుస్తుంది సంధ్య. నువ్వు పెళ్ళికి పిలిచినా పిలవకపోయినా నేను వచ్చేస్తాలే స్వీట్ హార్ట్ అని రంజిత్కు నీకు పరిచయం ఎలా ఏర్పడింది చెప్పు అని ఆతృతగా అడుగుతుంది రాణి. సంధ్య మొత్తం చెప్పడం మొదలు పెడుతుంది. హోటల్లో కలవడం, ఇప్పటి షాపింగ్ వరకు అంతా పూసగుచ్చినట్టు చెబుతుంది. అంతా విన్న రాణి, నువ్వు సమీర చాలా లక్కీ సంధ్య. నీ బిడ్డను తన బిడ్డగా భావిస్తున్నాడు రంజిత్. రంజిత్ది చాలా గొప్ప మనసు అంటుంది. రాణి మాటలకు సంధ్య చిన్నగా నవ్వుతుంది. అవును అన్నట్లుగా. అప్పటి వరకు సంధ్య రంజిత్లను వెంబడిస్తూ రంజిత్ వెళ్ళిన తర్వాత సంధ్య రాణిలను అనుసరించి వచ్చి సంధ్య పక్కన టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళ మాటలు మొత్తం విని ముఖం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకున్న యువతి వచ్చి సరాసరి సంధ్య ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది. ఆ యువతిని చూసి సంధ్య, రాణి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. హాయ్ సంధ్య అంటూ సంధ్యకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి అందిస్తుంది ఆ యువతి. ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు అని అడుగుతుంది సంధ్య. సారీ, నా పేరు చెప్పలేదు కదూ. ఐ యామ్ దివ్య. క్షమించండి, మీరు ఎవరో నాకు తెలియదు అంటుంది సంధ్య. కానీ నువ్వు నాకు తెలుసు సంధ్య. నేను మీకు ఎలా తెలుసు? అసలు మీరు ఎవరు అని అడుగుతుంది సంధ్య. అంటే రంజిత్ నా గురించి ఏం చెప్పలేదు అన్నమాట. సంధ్య ఇంకా ఆశ్చర్యపోతూ, రంజిత్ మీకెలా తెలుసు? రంజిత్ నాకు తెలియకపోవడం ఏమిటి సంధ్య? రంజిత్ మొదటి భార్యను నేనే అంటుంది. దివ్య మాటలు వినగానే సంధ్య కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపిస్తుంది. నువ్వు రంజిత్ వైఫ్ అయితే నేను నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది సంధ్య సందేహంగా. నాకు నువ్వు తెలుసు, ప్రతాప్ కూడా తెలుసు. ఎలా అని మాత్రం అడగకు. రంజిత్ నీకు ఈ విషయం చెప్పే ఉంటాడు. రంజిత్, ప్రతాప్ ప్రాణ స్నేహితులు. సంధ్య కోపంగా దివ్య వైపు చూసి, పిచ్చిగా మాట్లాడకు. అసలు రంజిత్, ప్రతాప్ స్నేహితులు ఏంటి? అబద్ధాలు చెప్పకు నువ్వు. అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? నీకేం కావాలి అని కోపంగా అడుగుతుంది సంధ్య. నేను నీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే నాలా నీ జీవితం కూడా నాశనం కాకుండా ఉండాలి అని. తన ముఖానికి ఉన్న స్కార్ఫ్ అడ్డు తీస్తుంది దివ్య. దివ్య ముఖం నిండా ఉన్న ఘాట్లు చూసి సంధ్య భయపడిపోతుంది. రాణి అయితే భయపడి కళ్ళు మూసుకొని, దివ్య ముందు ఆ స్కార్ఫ్ కట్టుకో ప్లీజ్. ఇలా నిన్ను చూడడం కష్టంగా ఉంది అంటుంది రాణి. చూడడానికి మీకు ఇంత కష్టంగా ఉంటే భరిస్తున్న దాన్ని నాకెంత కష్టంగా ఉంటుంది ఆలోచించండి అంటూ ముసలి కన్నీరు కారుస్తుంది. అసలు నీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని అనుమానంగా అడుగుతుంది సంధ్య. దివ్య నిస్తేజంగా నవ్వుతూ, నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది సంధ్య. నీ వల్లే రంజిత్ నాకు ఈ స్థితిని కలిగించాడు సంధ్య అంటూ బాధను నటిస్తుంది దివ్య. ఏంటి, రంజిత్ నీకు ఈ పరిస్థితిని కలిగించాడా? అది కూడా నా వల్ల? అనుమానంగా చూస్తుంది సంధ్య వైపు. రాణి మనసులో, దీన్ని చూస్తే నాకేదో తేడాగా అనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఏం చెబుతుందో అని అనుకుంటుంది. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు దివ్య. చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పు అంటుంది సంధ్య అసహనంగా. ఈ సంధ్య నేను చెప్పేది నమ్ముతుందో నమ్మదో అని మనసులో అనుకుంటుంది దివ్య. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎలా మొదలు పెట్టాలని ముందే ప్రిపేర్ అయి ఉంటావు కదా. ఎలా చెప్పాలో చెప్పు, వింటాం అంటుంది రాణి వెటకారంగా. ఆ మాటలకు దివ్య రాణి వైపు కోరగా చూస్తుంది. ఏంటి నీ ఉద్దేశం అని అడుగుతుంది. అయ్యో, నేనేమీ అనలేదు. ఇప్పుడు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు అంటున్నా. ఇది నాకన్నా కంట్రీలా ఉంది. దీంతో జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటుంది దివ్య. దివ్య, మాకు చెప్పాలనుకున్న విషయం సూటిగా చెప్పు.
హా చెప్తాను సంధ్య. జరిగిందంతా నీకు చెప్పి నీ జీవితం కాపాడిన మనిషిని అవుతాను అని చెప్పడం మొదలు పెడుతుంది దివ్య. రంజిత్ నాకు సొంత బావ. ఆ మాట వినగానే సంధ్య, రాణి ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నిజమా? నిజం సంధ్య. నేను తన మేనత్త కూతురిని. రంజిత్ నా బావ. రాణి ఏదో చెప్పబోతుంటే సంధ్య రాణికి అడ్డుపడి తనని పూర్తిగా చెప్పనివ్వు అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది సంధ్య. రాణి సరే అంటుంది. దివ్య చెప్పడం మొదలు పెడుతుంది. మా బావ రంజిత్, ప్రతాప్ ప్రాణ స్నేహితులు. నిన్ను మా బావ మీ పెళ్లి రిసెప్షన్లో చూశాడు. అప్పటి నుండి నిన్ను దక్కించుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. అదే విషయం ఇంట్లో అందరికీ చెప్పాడు. మామయ్య పెళ్ళైన పిల్లతో మళ్ళీ పెళ్ళేంటి అని గట్టిగా చెప్పి నన్ను బావకి ఇచ్చి పెళ్లి చేశారు మామయ్య. కానీ కొన్ని రోజులకి నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. బావకి ఈ విషయం చెప్తే నన్ను అబార్షన్ చేయించుకోమని టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకని అడిగితే ప్రతాప్ చనిపోయాడు. ఇప్పుడు సంధ్యను నేను దక్కించుకోవాలి అంటే నువ్వు అబార్షన్ చేయించుకొని నాకు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోవాలి అన్నాడు అంటూ చెప్పడం ఆపి తను చెబుతుంది వీళ్ళు నమ్ముతున్నారా లేదా అని డౌట్ వచ్చి మెల్లిగా వాళ్ళ వైపు చూస్తుంది దివ్య. పర్వాలేదు, నమ్మేస్తున్నట్లు ఉన్నారు, పిచ్చి ముఖాలు అని లోపల సంతోషపడుతూ ఉంటుంది దివ్య. దివ్య ముఖంలో బాధ కన్నా కళ్ళల్లో సంతోషాన్ని గమనించకపోలేదు రాణి. మళ్ళీ ఏదో చెప్పాలని అనుకుంటుంది. కానీ మళ్ళీ సంధ్య ఏమైనా అంటుందేమో అని ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది. తర్వాత ఏం జరిగింది అని అడుగుతుంది సంధ్య. నేను బావకి గట్టిగా చెప్పాను, అబార్షన్ చేయించుకునేది ఉండదు అని, డైవర్స్ ఇచ్చేది లేదని. ఇంకా ఎక్కువ మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించాను. పోలీస్ కంప్లైంట్ అనగానే బావ భయపడి తగ్గాడు. కానీ నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. బావ నన్ను ఎంత బాధ పెట్టినా నేను సహించాను. ఎందుకంటే నేను బావను మనస్ఫూర్తిగా ప్రేమించాను కనుక. కానీ బావకు నా ప్రేమ కన్నా తన బిడ్డ కన్నా నువ్వు ఎక్కువ అయ్యావు సంధ్య. డెలివరీ అయిన రోజు కన్న బిడ్డ అని కూడా చూడకుండా పుట్టిన బిడ్డ గొంతు దగ్గర కత్తి పెట్టి నన్ను బెదిరించాడు. పాపని తనకిచ్చేసి డివోర్స్ పేపర్ మీద సంతకం చేసి వెళ్ళిపోమ్మన్నాడు. నేను కుదరదు అని చెప్పి ఎదురు తిరిగాను. అంతే. బావకు కోపం వచ్చి అదే కత్తితో నా ముఖం నిండా కత్తితో ఘాట్లు పెట్టాడు. ఇంకా కోపంతో పాపను చంపేస్తాడేమో అని భయపడి బావ దగ్గర ఉన్న పేపర్స్ మీద సంతకం చేసి తన జీవితం నుండి దూరంగా వెళ్ళిపోయాను సంధ్య అని దొంగ ఏడుపు ఏడుస్తుంది దివ్య. దివ్య చెప్పిందంతా విన్న సంధ్యకు తను చెప్పింది నమ్మడానికి మనసొప్పదు. ఎందుకంటే తనకు తెలిసిన రంజిత్ దివ్య చెప్పిన రంజిత్కి పూర్తి వ్యతిరేకం. దివ్య చెప్పింది నమ్మాలా వద్దా అని సతమతమవుతుంది. అలా ఆలోచిస్తున్న సంధ్యను చూసి చేప వలకి చిక్కినట్టే ఉంది అని లోపల సంతోషపడుతూ ఉంది దివ్య. దివ్య ఇంకొంచెం ఓవర్ యాక్టింగ్ చేద్దామని ఇది జరిగిన 3 నెలల తర్వాత నీకు పాప పుట్టిందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. చాలా బాధగా అనిపించిన ప్రతాప్ పోవడం, నువ్వు ప్రెగ్నెంట్గా ఉండడం అంటూ ముసలి కన్నీరు కారుస్తుంది దివ్య. దివ్య, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగవచ్చా అని అనుమానంగా అడుగుతుంది రాణి. ఇంకా ఈ తపాలా ముఖానికి డౌట్ రాలేదేంటబ్బా అనుకుంటున్నాను, వచ్చేశాయా అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం అడుగురాని, నీ డౌట్స్ అన్నీ నేను తీరుస్తా అంటుంది దివ్య బాధగా ముఖం పెట్టి. డౌట్ నెంబర్ 1, నీ ముఖం మీద ఉన్న ఘాట్లు నాకు 4-5 సంవత్సరాల పాటివిలా అనిపించడం లేదు దివ్య. 3-4 నెలల క్రితంలా ఉన్నాయి. ఇవి 4-5 సంవత్సరాల క్రితం అయ్యుంటే ఇప్పటికీ మానిపోవాలి. కానీ ఇప్పటి వరకు మానలేదు. ఎందుకు? ఇండియా నుండి తను యుఎస్ఏకి వెళ్ళిన తర్వాత అక్కడ తనకు ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడని, 4 సంవత్సరాలు సహజీవనం చేసిన తర్వాత అతడికి ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరకగానే 4 సంవత్సరాల పాటు మోడలింగ్లో తను సంపాదించినదంతా తన నుండి లాక్కొని తన పరిస్థితి ఇలా చేసి మిడపట్టి బయటకు గెంటేసిన విషయం గుర్తొస్తుంది దివ్యకు. ఏంటి దివ్య, డౌట్ క్లియర్ చేస్తా అని చెప్పి నువ్వేంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు రాణి, మొన్న స్కూటీ నుండి పడడంతో ఇలా పాత గాయం మళ్ళీ రేగింది అంతే అంటూ తడబడుతూ చెబుతుంది దివ్య. స్కూటీ నుండి పడితే ముఖం ఒకవైపు గాయం రేగాలి కదా, నీ ముఖం అంతా ఎందుకు అలా అయింది? ఇది మామూలుదిలా లేదు, సిబిఐలా ఎంక్వైరీ చేస్తుంది
అని మనసులో అనుకుని కొంచెం కంగారు పడుతుంది దివ్య. సరేలే, ఇది వదిలిపెట్టు. డౌట్ నెంబర్ 2. నీకన్నా ముందు మా సంధ్య పెళ్ళయింది కదా. పెళ్ళైన మొదటి నెలలోనే సంధ్య నెల తప్పింది కదా. మరి ముందు సంధ్య డెలివరీ అవ్వాలి కదా. కానీ తనకన్నా 3 నెలల ముందు నీ డెలివరీ ఎలా అయింది అంటూ దివ్య వైపు అనుమానంగా చూస్తుంది రాణి. దివ్యకు రాణి మాటలు వినగానే తన కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లు అనిపిస్తుంది. అది అది అంటూ ఏం చెప్పాలా అంటూ లోపల కంగారు పడుతుంది దివ్య. దివ్య కంగారు పడడం సంధ్యకు రాణికి ఇద్దరికీ దివ్యపై అనుమానం కలిగిస్తుంది. ఆ అది అది రంజిత్ పెట్టిన టార్చర్కి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను సరిగ్గా తినకపోవడంతో 7వ నెలలోనే పాప పుట్టింది. అంటే తక్కువ నెలల్లో పుట్టింది అంటూ తడబడుతూ చెబుతుంది దివ్య. ఓ అలాగా. ఏ హాస్పిటల్లో నీకు డెలివరీ అయింది? ఎందుకు అని అనుమానంగా అడుగుతుంది దివ్య. చెప్పు, నా డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా అన్నావు కదా, అందుకు. దివ్య కొంచెం భయపడుతూనే సిటీ హాస్పిటల్లో అంటుంది. వెరీ గుడ్. అది మా బావ హాస్పిటల్. మీ బావ ఎవరు? డాక్టర్ వర్మ అని అంటుంది రాణి. అది వినగానే దివ్యకు హార్ట్ అటాక్ వచ్చినంత పనవుతుంది. ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదు అనిపిస్తుంది దివ్యకు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని నిర్ణయించుకుంటుంది దివ్య. ఏదో ముఖ్యమైన పని గుర్తొచ్చినట్లుగా, సంధ్య నేను వెళ్తాను, ఇంకా నాకు ముఖ్యమైన పని ఉంది, అది చూసుకోవాలి, బాయ్. అంత కంగారేంటి దివ్య? నా డౌట్స్ ఇంకా క్లియర్ కాలేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు దివ్య అంటూ నవ్వుకుంటుంది రాణి. లేదు రాణి, నేను వెళ్ళాలి. ఇంకోసారి కలిసినప్పుడు నీ డౌట్స్ క్లియర్ చేస్తాలే అంటూ వెళ్ళిపోతున్న దివ్యను ఆగు దివ్య అంటుంది సంధ్య. దివ్య భయపడుతూనే ఏమైంది సంధ్య అని అడుగుతుంది. నాకు నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళు దివ్య. ఎందుకు సంధ్య? నీ పాపని చూసుకోవాలని నీకు లేదా? దివ్య మళ్ళీ ఏడుపు ముఖం పెట్టి ఉంది సంధ్య. కానీ ఏంటి దివ్య? సంధ్య, నేను ఎప్పుడైనా పాప కోసం తిరిగి వస్తే పాపను చంపేస్తాను అని బెదిరించాడు బావ అంటూ మళ్ళీ దొంగ ఏడుపు మొదలు పెడుతుంది దివ్య. ఏమీ భయపడకు, నేను ఉన్నా కదా, పాపను నిన్ను నేను కలుపుతాను. నెంబర్ ఇచ్చి వెళ్ళు. నెంబర్ ఇవ్వకపోతే డౌట్ వస్తుందని నెంబర్ ఇస్తుంది దివ్య. ఇంకా నెంబర్ ఇచ్చి వెళ్లే ముందు, సంధ్య నేను ఇప్పుడు నీకు చెప్పింది విషయం అంతా నీ ఆడపడుచు శ్రావ్యకు, నా ఆడపడుచు ప్రియకు కూడా తెలుసు అని చెప్పి అక్కడి నుండి కంగారుగా వెళ్ళిపోతుంది దివ్య. అప్పటి వరకు దివ్య మాటల మీద నమ్మకం లేని సంధ్యకు ఆఖరి మాట వల్ల ఎందుకో నమ్మకం ఏర్పడుతుంది. దివ్య వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దాని మాటలు పట్టించుకోకు సంధ్య అంటుంది రాణి. సంధ్య ఏం మాట్లాడకపోవడంతో ఏం ఆలోచిస్తున్నావు సంధ్య అంటుంది రాణి. మొదటి నుండి నాకు రంజిత్పై అనుమానం ఉంది రాణి. రంజిత్పై అనుమానమా? ఏ విషయంలో అనుమానం నీకు? నేను రంజిత్కి ముందే పరిచయం ఉన్నట్లుగా ప్రవర్తించేవాడు. అంటే నీ ఉద్దేశం దివ్య చెప్పింది నిజమని నమ్ముతున్నావా? ఏమో రాణి, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదు. నేను ఎప్పుడు రంజిత్ని దివ్య విషయం అడిగినా చెప్పేవాడు కాదు. బహుశా ఇందుకేనేమో. సంధ్య నిజం చెప్పు, నీ మనసుకు ఏమి అనిపిస్తుంది? రంజిత్ చెడ్డవాడనా? ఏమో రాణి, చెప్పలేను. రంజిత్, ప్రతాప్ ప్రాణ స్నేహితులు అని నాకు ఇప్పటి వరకు ఎందుకు ఎవరూ చెప్పలేదు. శ్రావ్యకు కూడా ఈ విషయం తెలుసంట. అసలు తనకు శ్రావ్య ఎలా తెలుసు? అసలు శ్రావ్యకు తెలిసి ఉంటే నా దగ్గర ఎందుకు దాచింది? అంటే దివ్య చెప్పింది నిజం. రంజిత్ పెళ్ళైన నాపై వ్యామోహంతో తను తల్లి బిడ్డలను వేరు చేశాడు. దివ్య మనసు చూసావా ఎలా బాధపడుతుందో? నాకు అలా అనిపించడం లేదు సంధ్య. అది కావాలని ఈ పెళ్ళి ఆపాలని నాటకం ఆడుతుందని నాకు అనిపిస్తుంది. ఒకసారి రంజిత్తో మాట్లాడు, అంతా క్లియర్ అయిపోతుంది అంటుంది రాణి. వద్దు రాణి, దివ్య నన్ను కలిసిన విషయం రంజిత్కి తెలియకూడదు. మరి దివ్య చెప్పింది నిజమో కాదో ఎలా తెలుసుకుంటావు? అంతలోనే రంజిత్ పిల్లలిద్దరినీ తీసుకుని కారులో రావడం సంధ్య, రాణి ఇద్దరూ గమనిస్తారు. రాణి, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, నేను కొంచెం రంజిత్తో మాట్లాడాలి అంటుంది సంధ్య. సంధ్య, నువ్వేం మాట్లాడాలన్నా ఆలోచించి మాట్లాడు. దయచేసి తొందరపడి నీ జీవితాన్ని నాశనం చేసే నిర్ణయం మాత్రం తీసుకోవద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాణి. రంజిత్ కార్ పార్క్ చేసి పిల్లలిద్దరినీ తీసుకొని సంధ్యను వెతుకుతుంటాడు. సమీర, సితారలు సంధ్యను దూరం నుండి చూసి, మమ్మీ అక్కడ ఉంది డాడీ
అని ఐస్ క్రీమ్ షాప్లో కూర్చొని ఉన్న సంధ్యను చూపిస్తారు రంజిత్కు. రంజిత్, థ్యాంక్ యూ సో మచ్ మై స్వీట్ హార్ట్ అంటూ ఇద్దరి బుగ్గలపై ముద్దు పెడతాడు రంజిత్. సమీరా సితారను అంత ప్రేమగా చూసుకుంటున్న రంజిత్ది ప్రేమ, లేదా తన మీద వ్యూహంతో పిల్లల మీద ప్రేమ ఉందని నాటకం ఆడుతున్నాడా? నాకేమీ అర్థం కావడం లేదు. ఎవరిని నమ్మాలి అని ఆలోచిస్తూ ఉండగా రంజిత్ పిల్లలను తీసుకొని సంధ్య దగ్గరికి వస్తాడు. ఏంటి మేడం, ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్నారు అంటూ నవ్వుతూ సంధ్య ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు రంజిత్. రంజిత్ నవ్వులో ప్రేమ తప్ప ఇంకా ఏం కనిపించదు సంధ్యకు. కానీ దివ్య మాటలు కూడా సంధ్యకు గుర్తొస్తాయి. ఇంకా నువ్వు రాకపోవడంతో పిల్లలు కూడా మమ్మీ కావాలి అని మారం చేయడంతో పిల్లలను ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది సంధ్య అంటాడు రంజిత్. సంధ్య అడగకుండానే సమాధానం చెప్తాడు. కానీ సంధ్య ఏం మాట్లాడదు. పిల్లలను చూసి కూడా సంధ్య పట్టించుకోకపోవడంతో ఏమైంది సంధ్య, అలా ఉన్నావు, ఏమైంది నీకు అని అడుగుతాడు రంజిత్. మీతో కొంచెం మాట్లాడాలి రంజిత్ అని కొంచెం కటువుగా అంటుంది సంధ్య. సంధ్యలో మార్పును చూసి తను వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదో జరిగిందని రంజిత్కి అర్థమవుతుంది. చెప్పు సంధ్య, ఏం మాట్లాడాలి? నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. మీరు సమాధానంగా అవును కాదు మాత్రమే చెప్పాలి. సరే, కానీ ఎందుకిలా? ఎందుకంటే మీరు చెప్పే సమాధానాలపైనే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. అంటే మన పెళ్ళి జరుగుతుందా జరగదా అన్న విషయం ఆధారపడి ఉంటుంది. కొన్ని క్షణాల పాటు సంధ్య ఏం మాట్లాడుతుందో రంజిత్కి అర్థం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా సంధ్య? అసలు ఏమైంది? ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు ఆవేదన నిండిన గొంతుతో. రంజిత్, ప్లీజ్, నేను అడిగే ప్రశ్నలకు మాత్రమే జవాబు ఇవ్వండి. తిరిగి నన్నేమీ అడగకండి. సరే అడుగు. సరే, అడుగుతాను. అంతకన్నా ముందు నాపై ప్రమాణం చేయండి అబద్ధం చెప్పను అని. సరే అడుగు. మీరు ప్రతాప్ ప్రాణ స్నేహితులా అని అడుగుతుంది. సంధ్య మనసులో మాత్రం ప్లీజ్ రంజిత్, కాదు అని చెప్పండి అని అనుకుంటుంది. అవును, ప్రతాప్ నా బెస్ట్ ఫ్రెండ్. అయితే ఏమైంది అంటాడు రంజిత్. నేను అడగటం ఇంకా పూర్తి కాలేదు రంజిత్. మీ పెళ్ళి కాకముందు మీరు నన్ను ఇష్టపడ్డారా? ఇదైనా కాదు అని చెప్పండి రంజిత్ అనుకుంటుంది సంధ్య మనసులో. ఎందుకు ఇలా అడుగుతున్నావు సంధ్య అంటాడు రంజిత్. నా ప్రశ్నకు సమాధానం ఇది కాదు రంజిత్. అవునా కాదా చెప్పండి అంతే. అవును, ఇష్టపడ్డాను. కానీ అని ఏదో చెప్పోలేపు ఈ విషయం షార్జకు తెలుసా అని అడుగుతుంది. రంజిత్ తెలుసు అని చెప్పాడు. సంధ్య అవును తెలుసు అన్న సమాధానాలు విని తన జీవితం చీకటి కమ్మినట్లు అనిపిస్తుంది తనకు. అంటే దివ్య చెప్పినదంతా నిజం అన్నమాట అని నిస్తేజంగా నవ్వుతుంది సంధ్య. ఏంటి, దివ్య ఇక్కడికి వచ్చిందా అని ఆశ్చర్యపోతాడు రంజిత్. అవును వచ్చింది. నువ్వు ఎంత మోసగాడివనేది నేను తెలుసుకోలేకపోయాను రంజిత్. నన్ను దక్కించుకోవడం కోసం సితారను దివ్య నుండి వేరు చేశావు. ఎందుకలా వేరొకరి భార్యను పొందాలనుకోవడం నీకు తప్పు అనిపించలేదా? అసలు ఏం మాట్లాడుతున్నావు సంధ్య అని రంజిత్ అంటూ ఉండగా, ఇంకేమీ మాట్లాడకండి రంజిత్. ఇప్పటి వరకు మంచిగా నటించింది చాలు. ఇంకా మీ నటన భరించడం నా వల్ల కాదు. సంధ్య మాటలు విన్న రంజిత్కి కోపం వస్తుంది. కానీ తను ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో సంధ్య లేదు. అందుకే ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చొని ఉంటాడు రంజిత్. నాకు మీతో ఈ పెళ్ళి ఇష్టం లేదు రంజిత్. ప్లీజ్ నా జీవితం నుండి వెళ్ళిపోండి. ఇంకా ఎప్పుడు తిరిగి రాకండి అంటూ ఏడుస్తూ సమీరాను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సంధ్య. రంజిత్ చాలా సమయం పాటు అక్కడ నిశ్శబ్దంగా కూర్చుండిపోతాడు. సితార రంజిత్ చేయి పట్టుకుని, డాడీ, మమ్మీ సమీరాని తీసుకుని వెళ్ళిపోయింది. నన్నెందుకు తీసుకువెళ్ళలేదు అని అమాయకంగా అడుగుతుంది. ఏమీ లేదు తారా, మమ్మీకి ఏదో పని ఉందంట, అందుకే వెళ్ళిపోయింది. పద, మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం అని అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతాడు. 2 రోజుల తర్వాత నందన్ రావు గారింట్లో ఫోన్ మోగుతుంది. హలో, ఎవరు? నేను రాధా, రమా మాట్లాడుతున్నాను. చెప్పు రమా, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని అడుగుతారు నవ్వుతూ. అది రాధా అంటూ ఏడవడం మొదలు పెడతారు రమాదేవి గారు. రాధమ్మ కంగారు పడుతూ, అసలు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? బావగారు బాగానే ఉన్నారు కదా అని అడుగుతారు. అందరూ బాగానే ఉన్నారు రాధా,
కానీ రంజిత్కి ఏమైందో అర్థం కావడం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని చెబుతున్నాడు అంటూ బాధపడతారు రమాదేవి గారు. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.